శశి మేడం గారు ఒక ప్రశ్న అడిగారు. ఆధ్యాత్మికాన్ని జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? ప్రతి దానిలో అన్వయించుకోవాలి, జీవితానికే కాదు. మీ ప్రతి శ్వాసలోనూ ఆధ్యాత్మికత అన్వయించుకోవాలి. తినేటప్పుడు ఆధ్యాత్మిక తినాలి, పడుకునేటప్పుడు ఆధ్యాత్మిక పడుకోవాలి, ఆఖరికి స్నానం చేసేటప్పుడు కూడా ఆధ్యాత్మికంగానే ఉండాలి. అదేంటండి ఆధ్యాత్మికానికి స్నానానికి ఏంటి సంబంధం అనుకున్నారు? ప్రతి దానిలోనూ ఆధ్యాత్మిక శాస్త్రం ఏమిటి ఉంది కాబట్టి జీవితాన్ని ఆధ్యాత్మికంగా జీవించాలి. మీరే ఆధ్యాత్మికతలు అయిపోవాలి. ఓషో గారు అంటారు, మీరు ఒక గుహలోకి వెళ్ళిపోతే ఒక 40 రోజులు అందులో ఉంటే 40 రోజులకు మీరే గుహ అయిపోతారు. అలాగా మనం ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోయిన తర్వాత మన చుట్టూతో ఆధ్యాత్మికత వచ్చేయాలి. చాలా మంది ఒక తప్పు చేస్తుంటారు. నేను మొన్న ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏమన్నారంటే, నేను కూడా వంశీ గారు మీ దానిలోకి వచ్చేస్తానండి, ఈ రాజకీయాలు ఇవన్నీ పడలేకపోతున్నానండి అన్నారు. నేనేమన్నానంటే, ఏంటి సార్ మీరు వచ్చి ఏం చేయాలా అన్నాను. అదేంటి సార్ అందరూ ఇవన్నీ విడిచిపెట్టేసి ప్రశాంతంగా ఉండాలి, ఆధ్యాత్మికంలోకి వెళ్ళాలి అంటారు కదా అన్నాడు. నేనేం చెప్పానంటే, నాయనా బాబు నువ్వు కూడా వచ్చావనుకో, అక్కడ ఇంకొక ఎమ్మెల్యే వస్తాడు, దుర్మార్గుడైన ఎమ్మెల్యే వస్తాడు. నువ్వు కాస్త కోస్త మంచోడివి, దుర్మార్గుడైన ఎమ్మెల్యే వచ్చాడనుకో ప్రజలను పీడిస్తాడు. కనుక నువ్వు ఆధ్యాత్మికతని లోనే ఉంటూ ఆ ఆధ్యాత్మికత నేర్చుకుని మీరు ఎమ్మెల్యేగానే ఉండండి. మీ జీవితం రాజకీయాలు అందులోనే ఉండండి. ఇంత మూర్ఖులంటే ప్రజలు చాలా మంది ఈ రౌట్లోకి వచ్చేవాళ్ళు అన్నీ వదిలేసి రావాలంటారేంటి? అసలు ఎక్కడికి వస్తారు అందరు కలిసి? వీడేమన్నా హిమాలయాలు ఏమైనా ఖాళీగా ఉన్నాయి అనుకుంటున్నారా ఏంటి? ప్రతివాడు మాట్లాడితే అన్ని వదిలేసి హిమాలయాలు పోదాం అంటారు. అదేంటో నాకు అర్థం కాదు. భార్య మీద కోపం వచ్చినా, లేకపోతే ఆఫీస్లో బాధ కలిగినా, భర్త మీద కోపం వచ్చినా మాట్లాడితే చాలు హిమాలయాలు పోతానంటారు. హిమాలయాలు ఏమన్నా ఫ్రీ అకామిడేషన్ షెల్టర్స్ ఏంటో నాకైతే అర్థం కాల. అక్కడ ఏమన్నా ఫ్రీ భోజనాలు అనుకున్నారు, లేకపోతే 2 రూపాయల కిలో బియ్యాలు అనుకున్నారు. అక్కడ ఏమీ లేవు. ఆడిపోతే అప్పుడు తెలుస్తుంది. అది కూడా అయింది. ఒక ఆమె తట్టాపట్టా సర్దుకుని నా దగ్గరకు వచ్చింది, సార్ నేను హిమాలయాలు వెళ్ళిపోతాను, నాకు ఎక్కడన్నా చెప్పండి సార్, ఈ భర్త పిల్లలు అత్తగారు పడలేకపోతున్నాను అంది. సరేనమ్మా నీ బాధ పడలేను వెళ్ళు అని చెప్పి ఒక నాకు తెలిసిన స్వామీజీ ఉంటే అక్కడ పంపించా. ఒక కరెక్ట్గా 4 రోజుల్లో మళ్ళీ తట్టాపట్టా సర్దుకొని వచ్చింది. ఏం తల్లి అంటే, సార్ అక్కడ గురువు గారు నన్ను సరిగ్గా చూడుకోవట్లేదు సార్, అక్కడ ఉన్న వాళ్ళు నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు సార్, ఒకడేమో నాకు టీ కూడా ఇవ్వలేదు సార్ అని మళ్ళీ కంప్లైంట్లు మొదలుపెట్టింది. అంటే ఇక్కడేమో మొగుడిని తిట్టేది, పిల్లల్ని తిట్టేది, అత్తగారిని తిట్టేది, ఇప్పుడు అక్కడికి వెళ్ళి స్వామీజీని ఆయన శిష్యుల్ని తిడుతుంది. అంతే తేడా. పాత్రలు మారినాయే తప్ప ఆమె మారలా. అంటే మై డియర్ ఫ్రెండ్స్, అదంతా రాంగ్. ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, మిమ్మల్ని మీరు మార్చండి, మీరున్న రంగంలోనే దాన్ని వృద్ధి చెయ్యండి. అదే అసలైన ఆధ్యాత్మికత. సో మన మాస్టర్ ఒక అమ్మాయి ఉంది, యాంకర్ అమ్మాయి, చక్కగా ఆధ్యాత్మికత నేర్చుకుంది. మన మాస్టర్ స్నేహ, యాంకర్ స్నేహ గారు ఆధ్యాత్మికత నేర్చుకుంది. నిజానికి తను మంచి మాస్టర్, ఆధ్యాత్మికంగా ఎదిగింది. కానీ తను ఒకసారి నన్ను అడిగింది, సార్ నేను ఇది వదిలేసి ఆధ్యాత్మికంలోకి వచ్చేస్తాను సార్, నేను ఇందులోకి వెళ్ళిపోతున్నాను, పూర్తిగా నేను ఈ మాయలో పడిపోతున్నాను, ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళిపోతున్నాను అంది. నేనేం చెప్పానంటే తనకి, వద్దురా నువ్వు అక్కడే ఉండు, అక్కడే వృద్ధి చేయి, నువ్వు నేర్చుకున్న దాన్ని అక్కడ ఇవ్వు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ తయారు చేయన్నాను. నిజంగా ఈరోజు తను అలాగే చేస్తుంది. అక్కడున్న ఆ రంగంలో ఉన్న వాళ్ళందరికీ శాకాహారం చెప్తుంది, ఆ రంగంలో ఉన్న వాళ్ళకి స్పిరిచువల్ సైన్స్ గురించి చెప్తుంది, ప్రేమతత్వం చెప్తుంది. ఆ రంగంలో ఉన్న వాళ్ళు యాంకర్స్ లేకపోతే యాక్టర్స్ వాళ్ళు వచ్చి మన దగ్గరకు వినరు కదా, వాళ్ళు మనం కలిసే అవకాశం ఉండదు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. అదే ఆ స్నేహ మేడం వాళ్ళలో కలిసి ఉంది కాబట్టి తను అక్కడ చెప్తుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, సుగంధం ఎక్కడున్నా సుగంధమే. మనం సుగంధంగా మారాలి, దుర్గంధంలోకి వెళ్ళిపోయి ఆ దుర్గంధాన్ని అంతా సుగంధంగా మార్చాలి. ఇదే అసలైన ఆధ్యాత్మికత. కనుక మీరు దుర్గంధంలోకి వెళ్ళి సుగంధంగా మార్చాలి వాళ్ళను కూడా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని అవన్నీ వదిలేసి ఏ గురువు దగ్గరకు చేరి ఆ గురువుని సావగొట్టి ఆశ్రమం మీరు పెట్టి మళ్ళీ మీరు ఇంకో నలుగురు భక్తులను తయారు చేసి మళ్ళీ పంచాయతీలు చేసి, ఇది కాదు ఆధ్యాత్మికత. మీరు ఏ రంగంలో ఉన్నారో, గృహిణిగానా, ఉద్యోగస్తురాలుగానా, వ్యాపారస్తులుగానా, సంథింగ్ ఏదైతే అది ఆ రంగంలోకి వెళ్ళిపోవాలి, చొచ్చుకొని వెళ్ళిపోవాలి. మీరు తయారవ్వాలి, తయారు చేయాలి. అదే ఆధ్యాత్మికత. అదే జీవితంలోకి అన్వయించుకోవడం అంటే. ప్రతి దాన్ని మీరు జీవితంలోకి అన్వయించండి, ప్రతి ఒక్కరికి దాన్నే ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.